This is the Bhimavara beat. హాయ్ అండి, అందరికీ భీమవరం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది వుడా పార్క్ అండ్ స్మార్ట్ సిటీ కూడా అంటారండి వైజాగ్. దీన్ని నేను షార్ట్ వీడియో చేసి కూడా మీకు పెట్టాను ఒకసారి. అది మార్నింగ్ వీడియో అండి, అంటే ఈవినింగ్ టైము. వీడియో అంతా చూడండి, మీరు ఈ పార్క్ చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీరు బయట ఊర్ల నుంచి వచ్చినా సరే, ఇక్కడ లోకల్ ఎవరైనా లాంగ్ ఎక్కడికి వెళ్తామని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. వన్ డే మీరు లోనుకు, అది టికెట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదండి, 20 రూపీస్ పర్సన్ ఈచ్ వన్, మనకి 20 రూపీస్ పడుతుంది. కార్ అయితే కనుక 25 రూపీస్ తీసుకుంటారు. మనకి లోన్ పార్కింగ్ అది ఉంటుంది. నెక్స్ట్ మనం తిరిగితే కూడా చాలా ప్లేస్ ఉంటుందండి. కిడ్స్కి అయితే ఒక్కటి కాదండి ఆడుకోవడానికి. పార్కు కానీ, లేకపోతే లోన ట్రైన్స్ కానీ, బైక్స్ కానీ, మనకి ఒక పిల్లలు బాల్స్ వేసి ఆడతారు కదా, అలాంటివి కానీ చాలా చాలా ఉంటుందండి కిడ్స్కి అయితే మటుకి. వీడియో చూడండి మీరు, ఇది పార్క్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను చెప్పేది ఏంటంటే, చాలామంది బయటకు ఎక్కడెక్కడికి వెళ్ళలేరండి. ఏంటంటే ఫ్యామిలీ టెన్షన్స్, వర్క్ అలా ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే, మీ బిజీ, మీ టెన్షన్ ఎంత ఉంటుందో, మన ఇంట్లో ఉన్న లేడీస్, మన వైఫ్ కానీ, మన వాళ్ళని కానీ మనమే చూసుకోవాలండి. వాళ్ళు కూడా మీరు ఎంత బయటికి వెళ్ళి కష్టపడుతూ ఉంటారో, లేడీస్ కూడా ఇంట్లో ఉండి పిల్లలతో కానీ, ఈ ఇంటి పనులతో కానీ చాలా బిజీగా ఉంటారు కదా. వాళ్ళకి కూడా కాస్త మీరు ఇలా బయటకి, అంటే మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదండి. మాకు ఇది, నేను మీరు ఏమనుకుంటారో తెలియదు, లేడీస్ అనేటప్పటికి వాళ్ళు ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి మీ నుంచి ఏం కోరుకోరు హస్బెండ్స్ వాళ్ళ నుంచి. ఏంటంటే ఒక కాసేపు టైము, లేకపోతే ఇలా స్పెండ్ చేయడం అనుకుంటారు. మీకు ఇది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చినా సరే, ఇక్కడికి ఏం చూడాలి అనుకునేది చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ. అదే మనం బయటకు వెళ్ళి చెయ్యాలి, ఒక ఆడించాలి, అదేంటి కూడా ఇది ప్రతి దానికి ఈశ్వర్ మనకు చార్జెస్ వేసేస్తూ ఉంటారు. అందులో ఇక్కడ గేమ్స్ కూడా అండి, మనకి చూసారు కదా, మీరు స్కేటింగ్ కానీ, ఫుట్బాలింగ్ కానీ, షటిల్ కానీ, అస్సలు మీరు చూడండి. మాకైతే స్కేటింగ్ అది 4 ఇయర్స్ పిల్లలండి, చిన్న చిన్న కిడ్స్, వాళ్ళకి నడవడం కూడా రాదు, వాళ్ళు కూడా చేస్తుంటే చాలా ఆశ్చర్యం అయితే వేసింది మాకు. ఆ సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ కూడా చాలా యాక్సెప్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు డేట్ చేసి చేయడం కానీ, ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. ఎక్కడైనా పట్టేసినా ఏదైనా చేసినా కానీ, పిల్లలనే కదండి, యంగ్స్టర్స్ పిల్లలు ఉన్నారు, ఇంకా బ్యాచ్ అక్కడ మనకి. మీ వీడియో చూడండి, వాళ్ళు కూడా చాలా చాలా చేస్తున్నారు. నాకు అదే అనిపించింది, అరే వాళ్ళకి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ బట్టి చేస్తున్నారు కదా పిల్లలు. ఏదైనా కొంచెం స్కిట్ అయితే కూడా వాళ్ళే కదండి పాపం ప్రాబ్లం అయ్యేది, అలా అనిపించింది చూసినప్పుడు. అలాగే మీరు, నేను అక్కడ ఎవరైతే మర్చిపోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ పార్క్ రియల్గా చూస్తున్న వాళ్ళు, మనం పెట్టిన అమౌంట్కి కానీ, అలాగే మనం వెళ్ళి ఫీజిబుల్గా ఎంజాయ్ చేసుకునే దానికి కానీ నాకు మెసేజ్లో చెప్పండి, ఓకేనా? ఓకే అండి, ఇది బాగుంది అని నాకు చెప్తే హ్యాపీ. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళనే నేను అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ఇలా ఈ పార్క్ ఎంజాయ్ చేసింది కాకుండా, బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ ఉంటుందండి, చూడండి వీడియో. తర్వాత బోటింగ్ ఉంటుంది, ఆల్రెడీ నేను పెట్టాను ఇంతకుముందు స్మార్ట్ వీడియోలో. ఇప్పుడు ఇందులో కూడా ఉంటుంది చూడండి. అది అలానే నేను సౌండ్ కూడా డిలీట్ చేయకుండా పెట్టానండి, ఎందుకంటే సాంగ్స్తో ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. వెనకాల వచ్చేసి బీచ్ ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అది కిడ్స్ అండి, చూసారు కదా పార్కు కిడ్స్. కింద పడిపోతే
మనకి దెబ్బ తగలకుండానండి. అంటే మన ఇంటి దగ్గర అవి పార్కులు ఉంటే మనం తీసుకెళ్తాం. అవి ఇసుక అది ఉంటుంది కదా, ఇక్కడ ఇలా మీరు కింద పడిపోయినా కానీ పిల్లలకి దెబ్బ తగలదండి. చక్కగా కిడ్స్కి ఏంగా ఉండదంతా మొత్తం చిన్నపిల్లలు ఆడుకునేదన్నమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఫైనల్గా అక్కడికి వచ్చిన వాళ్ళు మనం అడిగేమో వాళ్ళు ఏరియా చూడండి చూశాను కాబట్టి దగ్గర నుంచి కొంతమంది మరి నేను దాన్ని బట్టి చెప్తున్నాను. మీరు కూడా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. అదేనండి నేను చెప్పేది. ఇప్పుడైతే ఇదిగోండి ఈ వీడియో స్కేటింగ్ దగ్గర. ఇప్పుడు ఇంకోటి అండి, మనకి వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. బయట ఇదండి వీడియో అయితే మనకి బయట పార్కే చూడు, మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు నేను ఇది స్మాల్ వీడియోలో కూడా ఇది లోన్ నేను ఒక అమ్మాయి ఫ్యామిలీ వచ్చారండి విజిట్ చేయడానికి. వాళ్ళని అడిగాను, ఆవిడ కూడా చెప్పారు ఎలా ఉంటుంది ఏంటని. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి భీమవరం యూట్యూబ్ ఛానల్కి. ఓకేనా అండి. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో అండి, మీరు చూసిన వీడియో నిజమే, మనం పెట్టిన మనీకి కానీ ఇది వర్తబుల్, మనం చూడొచ్చు అనుకున్న వాళ్ళు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు మెసేజ్లో కూడా చెప్పండి. మనకి తెలియంది మనం అనుకుంటామండి అందరికీ తెలుసని, కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళ వరకు వెళ్తుంది కదా, వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయగలుగుతారు.
అందుకని తప్ప వేరే ఏం లేదండి. ఓకేనండి, కంపల్సరీ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. నన్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ మేము ఇక్కడ ఇది వైజాగ్లో ఉండే పార్క్ చాలా బాగుంటుంది. ఎవ్రీ మంత్ 2 times అన్నా సరే ఇక్కడికి వస్తూ ఉంటాము. పిల్లలకి కూడా చాలా చక్కగా ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. ప్లస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, చక్కగా గాలి కూడా వేస్తుంది. ఎవరైనా వాకింగ్ చేయాలనుకుంటే వాకింగ్ మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ వెళ్ళొచ్చు. ఎప్పుడు కూడా పిల్లల్ని ఇక్కడికే తీసుకొస్తూ ఉంటాను. చాలా చక్కగా ఉంటుంది. ఎవరికైనా రావాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా రండి. చాలా బాగుంటుంది. వుడా పార్క్ దీని పేరు. ఓకే.